టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. రూపాయలు 1000 కలిసి పాత 4000 ఈ 3000 మొత్తం కలిసి 7000 ఇస్తున్నారు సాయంత్రం. ఇప్పుడు ఇస్తారు 7000. జాగ్రత్త పెట్టుకోండి. చంద్రబాబు ఆ నవ్వు కోసమే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు. ఎక్కడికి 1000 రూపాయలు ఏప్రిల్ నెల, మే నెల 1000 రూపాయలు, జూన్ నెల 1000 రూపాయలు, జూన్ నెల 4000 1 2 3 4 అయిపోయిన 3 నెలలవి. ఇది ఈ నెలది 4000, మొత్తం 7000. ఇచ్చిన హామీ ప్రకారం 7000 రూపాయలు అందజేశారు. చూడండి ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇచ్చారు. అర్థమైందా? ఎన్డీఏ గవర్నమెంట్, మీరందరూ ఆనందంగా ఉంటమే. ఎన్డీఏ గవర్నమెంట్. రైట్, థ్యాంక్ యూ. కూడా ఇస్తారు. పరిస్థితి కూడా బాగాలేదు. రండి ఎంఆర్ఓ గారు, మీరు ఇస్తారా ఈసారి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 1000 రూపాయలు 4000 రూపాయలు ఫంక్షన్. అది ఏప్రిల్ నుంచి పెంచుతామని చెప్పారు. ఏప్రిల్ 1000 రూపాయలు, మేది 1000 రూపాయలు, జూన్ 1000 రూపాయలు ఇచ్చి ఈ 3000 కాకుండా జూలై 4000 కలిసి 7000 ఇస్తున్నారు. అమ్మా మాట ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీకు దాని ప్రకారం 7000 ఇస్తున్నారు. ఈ నెల నుంచి 4000 రూపాయల పెన్షన్ ఖచ్చితంగా వస్తుంది. మీకు ఇల్లుకు పోయింది కాబట్టి ఖచ్చితంగా ఇంటి లోన్ కూడా శాంక్షన్ చేసి మార్గం చూస్తాం. మీ అందరి రామకృష్ణ గారు చేతులెట్టకండి. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి పేదల కోసం. మాట చెప్పిందండి. మేము అడిగినప్పుడు కొనండి, ఆ మాట చెప్పిందండి. ఏప్రిల్ నెల 1000 రూపాయలు, మే నెల 1000 రూపాయలు, జూన్ నెల 1000 రూపాయలు, జూలై నెల 4000. అమ్మా 7000 సరిపోయినాయి కదా? రైట్. కాదు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సూర్యుడు ఉదయించే దానికంటే ముందు పెన్షన్ ఇమ్మన్నారు. అలాగే సూర్యుడు ఉదయించక ముందు పెన్షన్ ఇంట్లో ఉండాలన్నారు. అందువల్ల మీకు ఇస్తున్నాను. అమ్మా రైట్. మీ ఆనందం. ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ నాయకత్వం. మన దాకా 4000 ఇచ్చారు కదా, 3000 ఇచ్చారు. 3000 ఇచ్చారు. ఇప్పుడు ఇంకో 3000 పెంచి 6000 ఇస్తున్నారు ఈ నెల నుంచి. ప్రతి నెల మీకు ఇక్కడ నుంచి 6000 రూపాయలు పెన్షన్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం, సూపర్ 6 ప్రకారం మీకు 6000 రూపాయలు ఇస్తున్నారు ఈవేళ నుంచి. ఎందుకంటే ఖర్చులు పెరిగినాయి. తర్వాత దానివల్ల అనుకున్నంత వరకు రీచ్ అవుతలేదు, ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు సరిపోవట్లేదని. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బయటికి వెళ్ళి కష్టపడి పని చేసుకుని డబ్బులు తెచ్చుకోలేని వాళ్ళు, వాళ్ళకి గడవడం కష్టమైపోతుంది, వాళ్ళ మందులు కష్టమైపోతుంది, వాళ్ళ వైద్యానికి కష్టమైపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి బాగా ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఇస్తున్నారు. సూర్యుడు ఉదయించేదానికంటే ముందు మీకు పెన్షన్ మీ ఇంటికి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చారు మనకి. ఆ మాట ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి పెన్షను 2000 రూపాయలకి, 3000 రూపాయలకి 1000 రూపాయలు వేసి ఒకేసారి 1000 రూపాయలు పెంచుతాను, 4000 చేసేస్తా అన్నారు. అది కాకుండా ఆ పెన్షన్ కూడా ఏప్రిల్ నుంచి 4000 చేసి పెంచుతామన్నారు. అందువల్ల ఏప్రిల్ నెల పెంచిన 1000 రూపాయలు, మే నెలలో పెంచిన 1000 రూపాయలు, జూన్ నెలలో పెంచిన 1000 రూపాయలు కలిస్తే 3000 రూపాయలు. ఈ నెలలో జూలైది 4000 రూపాయల పెన్షన్, 7000 రూపాయల పెన్షన్ సారేస్తారు. ఇప్పుడు అమ్మ చంద్రన్న మాట ఇచ్చాడు, పవన్ అన్న మాట ఇచ్చాడు, ఈవేళ నిలబెట్టారు. సూర్యుడు ఉదయించక ముందే పెన్షన్ ఇవ్వడానికి అధికారులు ఉదయించారు.
అమ్మ ఏప్రిల్ నెలది బకాయి 1000 రూపాయలు అమ్మ. ఏప్రిల్ది ఏప్రిల్ మే 1000 రూపాయలు, జూన్ 1000 రూపాయలు, ఈ జూలై నెల 4000 రూపాయలు, మొత్తం కలిపి 7000 రూపాయలు. 7,000 రూపాయలు వచ్చినాయి. మీ అందరి ముఖాల్లో చిరునవ్వు గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆనందం, మీ ఆనందమే ఆయన ఆనందంగా భావించి ఆయన మీకు సంతోషంగా ఉండాలి. ఖర్చులు పెరిగినాయి. శ్రీనివాస్ అండి, ఎడుకొండ శ్రీనివాస్. చెప్పానమ్మా, ముందు మొదటిదే అయ్యింది, తర్వాత ఒకటి అవుతాయి. మీ ఆనందం చంద్రన్న ఆనందం. రైట్ సరే పెట్టుకున్నారా? సంతోషం కదా మనకి. 6000 రూపాయలు అడిగారు నీ చేత గురించి చెప్పాలండి. 5 6 ఎలా వస్తుంది జాగ్రత్తగా. నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ఓటు ఇచ్చారు. ఎలక్షన్ ముందు ఒక మాట ఇచ్చారు. మీరు ఓటు అడిగే ముందు ఒక మాట ఇచ్చారు. మీ పెన్షన్లన్నీ కూడా ఏదైతే మీకు 3000 రూపాయలు వస్తుందో దాన్ని మేము ఖచ్చితంగా 4000 రూపాయలు చేస్తాం. 1000 రూపాయలు ఒకేసారి పెంచుతాం. గత ప్రభుత్వంలాగా 250 250 చేసి 5 ఏళ్ళు పెంచడం కాదు, ఒకేసారి 1000 రూపాయలు పెంచుతాం అన్నారు. పెంచారు. దాని ప్రకారం 4000 రూపాయలు ఇస్తున్నారు. ఇంతల్లి ఆనందమా మరి? మొక్కల్లో చిరునవ్వు ఉండాలని చంద్రన్న పవన్ అన్న పెట్టినటువంటి స్కీమ్. ఎంతలే? రైట్, థ్యాంక్ యూ. మీరు ఓటేసి గెలిపించారు, ప్రభుత్వం ఏర్పడింది. మీ మొక్కల్లో 5 ఏళ్ళు ఆనందాన్ని ఉంచే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటారు. థ్యాంక్ యూ తల్లి. అసలు మాట్లాడరమ్మా. ఏం మాట్లాడరా? ఏమైందమ్మా అసలు? చూడు, 3000 రూపాయల ఫంక్షన్ ఉండేది కదా. 3000 రూపాయల ఫంక్షన్ 6000 చేశారు. 3000 ఉండేది కదా ఫంక్షన్. చెప్పమంటున్నారు అర్థమయ్యేలాగా. ఎమ్మెల్యే 6000 రూపాయల ఫంక్షన్. సరే పర్లేదు, ఆవిడకి అమ్మ 3000 ఉన్న ఫంక్షన్ని 6000 చేశారు. ఈ నెల నుంచి 6000 వస్తుంది. వచ్చే నెల నుంచి కూడా ప్రతి నెల 6000 వస్తుంది. ఎంతలే? ఒకేసారి రెట్టింపు చేసిందమ్మా ప్రభుత్వం. 3000 ఉండేది 6000. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట కోసం మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఖర్చుల రేట్లు బాగా పెరిగిపోయినాయని, మందుల రేట్లు పెరిగిపోయినాయి, మందులు వేసుకోవడానికి సరిపోవట్లేదు, ఖర్చులు సరిపోవట్లేదని 3000ని 6000 చేసి వేళ నుంచి ఇస్తున్నారు. సూర్యుడు ఉదయించలేదు కానీ ఫంక్షన్ మాత్రం అధికారులు ఉదయించేశారు. ఇక్కడ ఖచ్చితంగా మీకు ఇన్ టైంలో ఫంక్షన్ ఇస్తారు. రాబోయే రోజులు ఇచ్చిన మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటారు. ఎంతల్లి? మీ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ముఖాల్లో వెలుగులు నింపాలని చెప్పి చంద్రన్న పవన్ అన్న దీవెనలు ఇవి అమ్మా. సార్ రెండోది ఏంటంటే మనకి ట్యాప్ అవుట్లో అయిపోయింది సార్, రోడ్డు అవుట్లో అయిపోయింది సార్. కొంచెం రోడ్డు కట్ చేసి 5 ఇచ్చారు. బాబు రారా బాబు. మిమ్మల్ని తోసి కూడా ఎవడ లేడు, మాట వరుసకుంటున్నారు తప్ప. మీదే అండి, మీకోసం. కళ్యాణ్ ఆల్రెడీ 30% ఒకటి 26.66. 3000 ఇప్పుడు అదంతా అయింది, 6000 అయింది. ఓకే పట్టుకో, అది చూడు. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 6000 చేస్తా అన్నారు, రెట్టింపు చేస్తా అన్నారు. అది చేశారు. అర్థమైందా? పొద్దుటే మీ ఫంక్షన్ 6000. చంద్రన్న పవన్ అన్న ఇచ్చిన మాట ప్రకారం మీ ఫంక్షన్ మీకు వస్తుంది. పథకాలన్నీ కూడా ఇలాగే సక్రమంగా అమలు అవుతాయి.
సంతోషమేనా? సంతోషమా? నీ ముఖంలో ఎలుగు ఉండడానికి, నీలాంటి వాళ్ళు పేదవాళ్ళ ముఖాల్లో ఎలుగు ఉండడానికి చంద్రన్న పవనన్న పెట్టినటువంటి స్కీమ్ ఇది. మామూలుగా బయటకు వెళ్తే ఏమో మామూలు తెచ్చుకుంటే గడిపి ఉండేవాళ్ళు. ఒంట్లో బాగుంటలేదు, నాకు బాగుంటలేదు, మా అమ్మకు బాగుంటలేదు, బాగు పెద్ద అలాగా ఉండే. అందుకే ఇలా కష్టపడుతున్నారని మనకి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఒక మాట ఇచ్చారు. మనకి 3000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6000 చేస్తాము, వితంతు పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ ఏదైతే ఉన్నాయో అది 3000 ఉన్నది 4000 చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఈరోజు వారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటగా మీ వికలాంగులు కానీ వితంతువులు కానీ వృద్ధులు కానీ పెన్షన్ సక్రమంగా అమలు చేయాలని 3000 ఉన్నది 6000 చేశారు. ఖర్చులు సరిపోవట్లేదు, మందులు సరిపోవట్లేదు, ఇబ్బంది పడుతున్నారనే బాధ అంతా ఆయన అర్థం చేసుకుని మీ పేద ప్రజల బతుకుల గురించి ఆయన క్లియర్గా గ్రహించి మంచి చేయాలన్న ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో అప్పులతో పాలైపోయి ఉన్నా సరే డబ్బులు లేకపోయినా ఖజానాలో మీకోసం ఆయన ఇచ్చిన మాట కోసం చంద్రన్న పవనన్న ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇవాళ పెంచింది ఇస్తున్నారు. 3000కు 6000 ఇస్తున్నారు. సంతోషమేనా? అలాగే అమ్మ మీరు బాధపడకండి. 3000 ఉండేది, పోయినసారి 2000 చంద్రబాబు నాయుడు గారు ఉన్న పెన్షన్ని 3000 చేయడానికి ఆ పార్టీకి 5 ఏళ్ళు పట్టింది. అలా కాకుండా అధికారంలో రాకముందే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ నెల నుంచి కూడా 4000 చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్పడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం కూడా పెట్టి 1000 రూపాయలు కూడా పెంచి గడిచినటువంటి 3 నెలలతో పాటు ఈ నెలది కూడా కలిపి 7000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఈరోజు. అమ్మా మీరు బాధపడతారని కాదు, మీకు బాగుండాలని చెప్పేసి మీ కష్టాన్ని గ్రహించినటువంటి ముఖ్యమంత్రి గారు చేసిన పని. సరే ఎంపీడీఓ గారు అండి మీకు 7000 ఇచ్చారు కదమ్మా. అంతేకాకుండా ప్లేస్ 7000 చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఎలక్షన్. నేను చౌదరి గారు వచ్చి ఇక్కడ మాట ఇచ్చాం, ఆ మాట ప్రకారం నీ డబ్బులు నీకు ఇచ్చాం. ఆనందం ఉందా? చెప్పాలి ముఖ్యమంత్రి గారికి, చెప్పాలా మనం అక్కడద్దా? అది మీలాంటి వాళ్ళ కోసమే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు. పైన ఇక్కడ చౌదరి గారు నేను కష్టపడేది కూడా మీకోసం. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.